హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఖాళీగా ఉన్నటువంటి బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 సంవత్సరానికండి ఇది భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి, అంటే ఇవి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి అనమాట, మహిళా అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తులను కోరడం అయినది. ఖాళీల వివరాలు చెక్ చేస్తే కనుక మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక పీజీటీ వచ్చేసి 165 ఖాళీలు ఉన్నాయి. సిఆర్టీ వచ్చేసి మనకి 163 ఖాళీలు ఉన్నాయి. పీఈటీ చూస్తే కనుక మనకి 4 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ పార్ట్ టైం టీచర్స్ 165 అయితే ఖాళీగా ఉన్నాయి. వార్డెన్ చెక్ చేస్తే కనుక 53 మనకి ఖాళీ అయితే ఉండడం జరిగింది. అండ్ అకౌంటెంట్ అండి 44 అయితే ఉన్నాయి. సో మొత్తం ఈ పోస్టులు అన్నీ కలిపి ఈ యొక్క కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో భర్తీ చేసిన పోస్టులు మనకు మొత్తం చెక్ చేస్తే కనుక 604 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉండడం జరిగిందనమాట. సో ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ ఉన్నటువంటి సైట్ అనేది ఓపెన్ చేసి అందులో మనం ఆన్లైన్లో అయితే కనుక అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచి అంటే కనుక 26/9 ఈ మంత్ 26వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 10వ తేదీ లోపల అయితే కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫీజు అయితే కనుక మనకి ₹206 ఫీజు అయితే కనుక పే చేయవలసి ఉంటుందండి ఆన్లైన్లో అప్లై చేయడానికి. అండ్ ఇక్కడ మనకి ఏజ్ పరంగా చెక్ చేస్తే కనుక 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఇంకా ఇచ్చారండి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇంకా 5 years ఇచ్చారు. అండ్ మాజీ సైనిక ఉద్యోగులకు అయితే ఇంకా 3 సంవత్సరాలు అయితే ఇచ్చారు. దివ్యాంగులకు 10 సంవత్సరాలు అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు మరియు గౌరవ వేతనము యొక్క విద్యార్హతలు మనకి ఇంకా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఆఫ్లైన్ లేదా ఫిజికల్గా అంటే మాన్యువల్గా వెళ్ళి దరఖాస్తులు ఫిల్ చేసేది స్వీకరించబడు అని మెన్షన్ చేశారు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ సైట్లోకి వెళ్ళి మనకి ఫీజు అయితే ₹250 అయితే పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించిన వివరాలు. ఇంకా డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే రాలేదు, వచ్చిన తర్వాత అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది అనమాట వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.